హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వెనీలా ఐస్ క్రీమ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఇంట్లోనే చాలా ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ టోన్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను పచ్చిపాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెని స్టవ్ మీద ఉంచుకొని పాలను మరిగించుకోవాలి. పాలు వేడయ్యి పొంగు వచ్చిన తర్వాత మంటని లోలో ఉంచుకోవాలి. ఇలా లోలో ఉంచుకొని గరిటెతో కలుపుకుంటూ ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నా. మీరు స్వీట్నెస్ తగ్గట్టు తక్కువ ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ని అంతా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం కాబట్టి ఉండలు కడుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తిక్కుగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 1/2 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానికి గాలి తగలకుండా ఒక అల్యూమినియం ఫాయిల్తో నేను కవర్ చేస్తున్నాను, లేదా ప్లాస్టిక్ కవర్ అయినతో కవర్ చేసుకోవచ్చు గాలి తగలకుండా. ఇలా మొత్తం ర్యాప్ చేసుకొని లిడ్ని ఉంచుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఈ వెనీలా ఐస్ క్రీమ్ని. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత చూడండి, మూత తీస్తే పర్ఫెక్ట్గా మనకు వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారైపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్స్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా డెలీషియస్గా అండ్ క్రీమీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఇలాంటి రౌండ్గా ఉండే గరిటెతో అయితే మనకి ఈజీగా వస్తుందండి తీసుకోవడానికి ఐస్ క్రీము. సో ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీరు, లేదంటే ఇంకొంచెం టేస్టీ కావాలనిపిస్తే టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే క్రంచీగా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా మనకి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వెనీలా ఐస్ క్రీమ్ని. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేసింది కదా, ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.